నమస్తే. ఇవాళ మనతోటి లక్ష్మీకాంత శర్మ గారు ఉన్నారు. మరి వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. గతంలో జరిగిన ఇంటర్వ్యూలో మీరు నా జాతకం చెప్పారు, మీకు గుర్తుందా? అవునండి. లక్ష్మీకాంత శర్మ చెప్పిండు, బా అయితే కథం ఇక నాకు మంచి కోటీశ్వరుని అయితే కావచ్చు ఈ నెల రోజులలో అని అనుకున్నా. నేను అలా చెప్పలేదు ఇంటర్వ్యూలో. నెల రోజుల్లో కోటీశ్వర్లు అవుతారు, లేదంటే మంచి లగ్జరీ కార్. సరే ఇప్పుడు చెప్పరాదా అండి ఒకసారి? ఏం చెప్పాలి మళ్ళీ? కోటీశ్వరుని అయితే క్రాంతి, లగ్జరీ కార్ కొంటూ రేంజ్ రోవర్, ఇంకోటో రోలెక్స్ అని చెప్పేసి చెప్పరాదండి. ఏమో రోలెక్స్ అందులో ఏది ఉంటే అదే చెప్తాం కదా. అందులో ఏది ఉంటే ఇప్పుడు మీకు పలానా టైం వరకు లైఫ్ ఒకలాగా ఉంటుంది, తర్వాత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని చెప్పాను. 2031 ఏదో సంథింగ్ 37, 36 అలా, లేదు 32 అనుకో. ఒక 10 years వరకు ఒకలాగా ఉంటుంది. ఆఫ్టర్ దట్ చాలా విపరీతమైన రేజింగ్. అది రాజకీయంలోకి వెళ్ళొచ్చు, లేదంటే పేరు ప్రఖ్యాతలు అవ్వచ్చు, లేదంటే విశేష ధనయోగం రియల్ ఎస్టేట్లో సంపాదించవచ్చు. ఇవి చెప్పాను. అంటే దానికి ఆ టైం రావాలి కదా. మీరు అన్న కోట్లు సంపాదించాలన్నా, రేంజ్ రోవర్ అయినా, ఏదైనా ఒక రేంజ్ రావాలి అంటే టైం, దానికి పునాది ఇదంతా. మీరు నేను చెప్పిన మాట విశ్వసించి ముందడుగేయటమే అక్కడే మీకు యోగం. ఓకే, ఈ యోగాలు యాగాలు అన్ని పక్కన పెడితే లక్ష్మీకాంత శర్మ డబ్బులు దండుకోవడానికి, లేకపోతే ఇంకో దానికో కావాలని చెప్పేసి ఇతర జనాలను వాడుకుంటుండు, మోసగిస్తుండు అంటే ఏమంటారు మీరు? ఎన్నిసార్లు చెప్పాలి క్రాంతి, ఎన్నిసార్లు చెప్పాలి? అసలు ఏం చేస్తున్నాను నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు మీరు బతకడం కోసం నాకు సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. మీకా? బ్రతకడం కోసం ఇప్పుడు ఏదున్నా క్రాంతి. ఇక ఇంకోసారి ఇంటర్వ్యూకి పిలిస్తే ఈ లక్ష్మీకాంత్ శర్మ మోసం చేస్తున్నాడనో దండుకుంటున్నాడనో అడిగే ప్రశ్నలు ఏమన్నా ఇప్పుడే అడిగి. ఎందుకంటే ఇక 1కి 10 సార్లు అదే మనము చెప్పుకుంటూ జనాలకు కూడా బోర్ కొడుతుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తే దానికి ఒక మంచి వైరల్ అవ్వాలి, 10 మంది చూడాలి, ఆ ఇంటర్వ్యూకి ఒక విలువ అనేది ఉండాలి. ఏం దండుకోవాలి? ఇప్పుడు మీ జాతకం మీరు అడిగారు, నేను చెప్పాను. మీరు గుడికి వెళ్ళి వస్తే నాకేమన్నా నా ట్రావెల్గా నా వెహికల్ తీసుకెళ్లారా? అక్కడ మీరు పలానా రూమ్ తీసుకుంటే నా అకౌంట్కి ఏమైనా డబ్బులు కట్టారా? ఏమో మీకు ఇస్తారేమో వాళ్ళు. మరి మీరు రూమ్కి ఎంత, ఇప్పుడు మీరు రూమ్కి 1000 రూపాయలు కడితే లేదా 600 కడితే అందులో నేను ఎంత దోచుకోవాలి? నువ్వు అన్నట్టు ఒకవేళ ఇప్పుడు క్రాంతి పోతే 3000 4000 రూమ్ రెంట్ అయింది అనుకుందాము. క్రాంతి లాంటి వాళ్ళను ఒక 100 మందిని పంపించారు. 100 మందిని పంపించినప్పుడు ఇంటూ 2000 3000 ఎంత అవుతుంది? అదే నేను అన్నది. నువ్వు అన్నది ఓకే. 2000 3000 100 మంది వెళ్తే ఒక 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది. ఓకే, నువ్వు అక్కడ 3000 ఇచ్చావా రూమ్కి? ఎందుకు క్రాంతి? భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ భగవంతుడిని నన్ను ఆగం చేయటం తప్ప ఏముంది చెప్పు. నేను నీకు ఒక మంచి మాట చెప్పా అంటే ఈ సమాజంలో మనుషుల యొక్క ఆలోచన ధోరణి చూడండి ఎలా ఉందో. మంచి చెప్పినా కూడా పరిస్థితి ఇది, తర్వాత మంచి చెప్పిన వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఇది. అంతే కదా. దోచుకుంటున్నారు, దాచుకుంటున్నాడు. ఏంటండి ఇది? ఒక నేను చేసే పూజ నీకు నీ అంతలు. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే శర్మ గారు మీరు క్లియర్గా చెప్పండి. మీరు జ్యోతిష పాండిత్యులు కదా. ఓకే, మీరు దేనికి, మీ వల్ల దేనికి అంటున్నా? దేనికంటే అంటే మీరు జ్యోతిషం చెప్పాలా, అవతలోడు వినాలి. ఓకే, ఇదేనా? ఇక వినకు ఎవరు వినమంటున్నారండి? వినేటట్టు చేస్తారు కదా, వినకపోయినా కూడా. ఇప్పుడు నేను నా నుంచి నువ్వు అన్నట్టు నేను నా పాండిత్యాన్ని అక్కడ ప్రదర్శించా, నీకు నచ్చితేనే చూడండి, లేకపోతే లేదు కదా. అంతే కదా. ఇప్పుడు 1990 నుంచి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను గ్రాఫ్ చూసుకుంటే మనలో చైతన్యం పెరుగుతుంది, మనలో బ్రతకడానికి ఏ దారిని ఎంచుకోవాలో పెరుగుతుంది. ప్రతిదానికి జాతకాలు పట్టుకొని నేను ఇవాళ ఫలానా ఈ చొక్కేసుకోవాలా, ఇటువైపు నడవాలా, ఇలా మూర్ఖంగా ఎవరు బిహేవ్ చేయట్లేదండి. ఎంతవరకు కావాలో అంతే దాన్ని మనము నమ్ముతున్నాం. దానివల్ల నేను చేసేటటువంటి చెడేం లేదు, నాకు వచ్చేటటువంటి అపారమైన లాభమేం లేదు. వినాలా నమ్మాలా అంటే మీ ఇష్టం అంటున్నాను నేను. ఇప్పుడు నా నుంచి నేను వినేటట్టు చేస్తారు లక్ష్మీకాంత శర్మ. లక్ష్మీకాంత శర్మ వినేటట్టు చేస్తాడంటే అది ఇంకా సంతోషమే కదా. అక్కడే నేను సక్సెస్ అయిన. అమ్మవారి అనుగ్రహము నా వాక్కులో ఉంది, తద్వారా 10 మందికి మంచి అవుతుంది కాబట్టి వింటారు. ఇవాళ గొప్ప గొప్ప పండితుల ప్రవచనంలో కూడా నిజము నిజాయితీ ఉంటేనే వాళ్ళు వింటున్నారు. 100 మంది ప్రవచనాలు చేస్తుంటే ఒక 2-3 ఎందుకు? అద్భుత ప్రవచనకర్తలని పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. సత్యం ఉంది కాబట్టి
ఆ వాక్కులో నిజాయితీ ఉంది కాబట్టి. లక్ష్మీకాంత్ చెప్పేటి అన్ని నిజాలేనా? లక్ష్మీకాంత శర్మ చెప్పేటివన్నీ నిజాలే, జ్యోతిష్య శాస్త్ర సంబంధితమైన మాటలు. జ్యోతిష్య శాస్త్రం అనేది మీరే ఎందుకు చెప్పాలి, క్రాంతి ఎందుకు చెప్పకూడదు? చెప్పొచ్చు, నేర్చుకొని అసలు జ్యోతిష్య శాస్త్రం నేనొక్కడేంటి, ఇవాళ మీరు గూగుల్ చేయండి, కొన్ని లక్షలాది మంది వాళ్ళ జ్యోతిష్య ఆస్ట్రాలజర్స్ అని లక్షలాది మంది. ఇక్కడ జ్యోతిష్యము అన్న క్రాంతి ఒకవేళ జ్యోతిష్యం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటూ అయిపోయింది, మళ్ళీ దొంగ అయిన లక్ష్మీకాంత్ శర్మే కావాలి నీకు గురువుగా అంటే నేను అడుగుతున్నా చెప్పు. ఓకే, నీ దగ్గర నేర్చుకున్న తర్వాత మీరు నన్ను ఎదగనిస్తారా? చెప్పండి, నవ్వకండి. ఇక్కడ నువ్వు అడిగేవన్నీ అట్లాగే ఉన్నాయి. ఎందుకంటే ఎదగనిచ్చేది ఏంటండి, ఇప్పుడు నా నుంచి ఏది ఆగదు కన్ఫామ్. నువ్వు పలానా సబ్జెక్టుని నేర్చుకున్నావు, సబ్జెక్టుని ప్రదర్శిస్తున్నావు, నీకు అమ్మవారి వాక్ కటాక్షం ఉంది, నువ్వు వద్దన్నా ఆగదు అది. ఇవాళ మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చేయండి, ఎన్ని ఇంటర్వ్యూలకు పిలవండి, మీరు ఎన్ని విషయాలు అడగండి, లక్ష్మీకాంత శర్మ ఫలానా అని నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు ఆగరు. సరే శర్మ గారు, లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో మీరు నా జాతకం చెప్పారు కదా, ఇప్పుడు ఇంకా మునుముందు ఏం జరగబోతుంది నా జీవితంలో అంటే ఏం చెప్తారు మీరు? సేమ్ అదే జాతకం, అది మళ్ళీ రిపీట్ చేస్తే పబ్లిక్ కూడా బోర్ కొడుతుంది. నేను నీకు అదే చెప్పాక క్లియర్గా. ప్రస్తుతము 3 years వరకు మీ జాతకంలో యోగాలు ఉంటాయి, డే బై డే గ్రోత్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ 3 years ఇంకా యోగం ఉంటుంది. ప్రస్తుతము 50-60లో జాతకం వెళ్తూ ఉంటుంది. ఆఫ్టర్ 3 years విశేషమైనటువంటి యోగాలు ఇంకా ఫలానా అని చెప్పి నేను మీకు ఆ రోజు చెప్పాను, ఆ వీడియోలో మీరు చెక్ చేయండి. 2020, 2037 అలా 2033 ఏదో చెప్పాను నేను క్లియర్గా. ఆ టైంకి వచ్చేసరికి టోటల్గా మీకు అన్నీ సెట్ అయిపోతాయి. ఇంకా మీరు ఏం చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఏది చేసినా కలిసి. మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందంటారా? మట్టిని పట్టుకుంటే బంగారం అవ్వదు, మట్టితో బంగారం కొనగలుగుతారు. దాని అర్థం ఏంటంటే మట్టితో అంటే మట్టిని అమ్ముకొనో, లేదంటే వ్యవసాయం చేసో, లేదంటే రియల్ ఎస్టేట్ చేసో బంగారం కొనగలుగుతారు. కాబట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. ఓకే లక్ష్మీకాంత శర్మ గారు, నేను ఒక విషయం అడగాలి మిమ్మల్ని. ఇప్పుడు నా జ్యోతిష్యం చెప్పి, నా శాస్త్రం చదివి మీరు నా జ్యోతిష్యం చెప్పారు, నేను ఏం చేస్తానో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అన్నది మీరు అంచనా వేయగలుగుతున్నారు. లక్ష్మీకాంత శర్మ లక్ష్మీకాంత జ్యోతిష్యం శాస్త్రం చూసుకుంటాడు. ఇలా ఇంటర్వ్యూకి వస్తావు అని ఉందా ఇంటర్వ్యూ దాంట్లో? నవ్వకండి. నేను అదే చెప్తాను మీకు. గతంలో కూడా ఈ మాట వచ్చినప్పుడు నేను చెప్పా, ఫలానా డే ఫలానా గంటకు ఫలానా హెడ్ బాత్ చేయాలి, ఫలానా షాంపూతో చేయాలి, లేదా ఫలానా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఫలానా ఫుడ్ తినాలన్నది కాదు జాతకం అంటే. దాన్ని పవిత్ర గ్రంథం, దాన్ని దేనికి ఒక కష్టం, ఒక బాధ, ఒక కెరియర్ గురించి, ఒక వైవాహిక జీవితం గురించి అంతే తప్ప ఇంటర్వ్యూకి వెళ్తానా, యుద్ధం అవుతుందా, నన్ను ఏ ప్రశ్నలు అడుగుతాడనేది ఉండదు జాతకంలో. ఫలానా నెలలో లేదా ఫలానా మాసంలో లేదా ఫలానా ఆయనంలో ఫలానా సంవత్సరంలో గ్రహబలం గ్రహయోగాలను బట్టి ఈ లగ్నం ఈ రాశి కాబట్టి ఇగో ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంతే తప్ప ఒకవేళ యాక్సిడెంట్ అయితే మనం మాట్లాడుకున్నట్టు ఏ నెంబర్ వెహికల్ వచ్చి గుద్దుతుంది అనేవి రావు. కానీ నేను విన్నాను టీవీలలో చెప్పేటప్పుడు ఏమని చెప్తారనంటే, మీకు ల్యాండ్ సమస్యలు ఉంటే తీరుతాయి, మీకు పెళ్లి సమస్యలు ఉంటే కుదురుతాయి, మీకు వివాహము ప్రేమ సంబంధిత వివాహం అయితే జరుగుతుంది, లేకపోతే జరగదు, మీరు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి, విద్యార్థులు అయితే చదువుకోరు, పరీక్షలలో తప్పే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అలా అవన్నీ ఎందుకుండవు? అసలు మనం అనుభవించే కష్టాలే అవి కదా. ఇవాళ పిల్లలు ఎంతమంది, నేను ఇప్పుడు కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చారు శర్మ గారు. మీరు ఏమంటారంటే మనుషుల యొక్క వీక్నెస్లు తెలుసుకొని మనుషుల యొక్క వీక్నెస్ల మీద మీరు ఆట ఆడుతారు అంటే ఏమంటారు? మనుషుల వీక్నెస్ ఏంటి? మనుషుల కష్టాలే అవి, వేరే కష్టాలు ఏముంటాయి? ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కావాలి తల్లిదండ్రులకు. రెండోది ఫలానా వాహన గండం అంటే ఇప్పుడు ప్రభుత్వం హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అని సూచన చేస్తుంది. అంటే యాక్సిడెంట్ అయి నువ్వు చచ్చిపోతావు అన్న దాని అర్థం జాగ్రత్తగా ఉండమని. ఫలానా వాహన గండం ఉంది, ఇగో ఈ జాగ్రత్తలు తీసుకో అని ఎవరైనా జ్యోతిష్కుడు కూడా అంతే చెప్తాడు. రెండోది వీక్నెస్లు ఎలా అవుతాయి? ఇవి చదువు, కెరియర్ గురించి, ఉద్యోగం, కెరియర్ గురించి, భార్య, పిల్లలు, భవిష్యత్తు, ఇవే.
ప్రేమ వివాహం అనేది తన నిర్ణయం, తన సొంత నిర్ణయం. ఇవాళ ప్రేమ వివాహం నాకుందా లేదా అని ప్రశ్న వేస్తున్నారు. నాకుందా లేదా అంటే జాతకాన్ని బట్టి శుక్రకుజుల కలయిక అవ్వచ్చు. అంటే ప్రేమ వివాహం జరుగుతుందో జరగదు అని రాసి ఉంటుందా జాతకాలలో? ఎందుకుంటది? కన్ఫామ్ ఉంటుంది. కన్ఫామ్ ఉంటుంది. ప్రేమ వివాహం జరుగుతుందా జరగదా, బ్రేకప్ అవుతుందా, రెండో ఉంటాయండి, ఉంటాయి. మీకు చెప్పినప్పుడు మీరు కొన్ని కట్ చేశారు కదా మన వీడియోలో. ఎందుకుండో? కన్ఫామ్. లక్ష్మీకాంత శర్మ కాదు గొప్ప, సబ్జెక్టు గొప్పది. శుక్రుడు కుజ నక్షత్రంలో ఉన్నా, కుజుడు శుక్రుడి స్థానంలో ఉన్నా, లగ్నానికి కుజుడు నీచలో ఉన్నా, లేదంటే కలత్ర కారకుడు దోషాన్ని ఇస్తున్నా వాళ్ళకు 2-3 బ్రేకప్స్ అవుతాయి.